మనం ఎన్నో ఎమోషన్స్ రోజు పాస్ అవుతూ ఉంటాం. ఈ ఎమోషన్స్ ఏదో అలా వస్తూ మనల్ని టచ్ అయ్యకుండా వెళ్ళిపోతూ ఉండవు. ప్రతి ఎమోషన్ మన శరీరం మీద, మన శరీర భాగాల మీద దాని ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటాయి. మీకు యాక్చువల్గా ప్రతి డిసీజు ఆ డిసీజ్ వచ్చిన తర్వాతనే మీరు తెలుసుకుంటారు. సైకిక్ స్టేజ్, సైకోసొమాటిక్ స్టేజ్, సొమాటిక్ స్టేజ్, ఆర్గానిక్ స్టేజ్ అని 4 స్టేజ్లు ఉంటాయి డిసీజ్కి. 4వ స్టేజ్లోనే మీకు తెలుస్తుంది. ముందు 3 స్టేజుల్లో అసలు ఏం జరుగుతుందో మీకు కూడా తెలియదు. ఈ ఆర్గానిక్ డిస్ఫంక్షన్, ఫంక్షనల్ డిస్ఫంక్షన్ జరిగేటప్పుడే ఏ బ్రెయిన్ ట్యూమర్ గానో, హార్ట్ ఫెయిల్యూర్ గానో, డ్రైయింగ్ ఆఫ్ జాయింట్ గానో, ప్యాంక్రియాస్ డయాబెటీస్ గానో మీకు కనిపిస్తూ ఉంటాయి. వేల ఏళ్ల క్రితం అసలు ఈ ఆర్గానిక్ డిస్ఫంక్షన్ వచ్చే ముందు కొన్ని సౌండ్స్ ద్వారా కొన్ని కలర్స్ ద్వారా ఈ పార్ట్ని ట్రీట్ చేయగలం అనేది తెలుసుకున్నారు. మీరు చాలామంది లంగ్స్, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉంటారు. బాగా దుఃఖంలో ఉంటారు, సఫరింగ్, బాగా దుఃఖపడుతూ, బాగా ఎక్కువ దుఃఖపడే వాళ్ళకి వాళ్ళ ఆస్తమా వచ్చేస్తుంది. వర్రీ, బాగా ఎక్కువ సఫరింగ్లో ఉండి వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు రెగ్యులర్గా లంగ్ ఎక్సర్సైజెస్, లంగ్కి సంబంధించిన ప్రాణాయామాలు, భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ, కొన్ని లంగ్ ఎక్సర్సైజెస్, ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ, ఏరోబిక్స్ కానీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు డీప్గా ఇన్హేల్ చేసి ఎగ్జలేషన్ అప్పుడు మీకు లంగ్కి ఒక సౌండ్ ఉంది. ఈ సౌండ్తో లంగ్ తాలూకా ప్రాబ్లంని బయటికి పంపించవచ్చు. మీలో ఉన్న సఫరింగ్, బాధ ఎక్కువ, ఎంత బాధ మీలో దాక్కునుందో ఆ బాధ అంతా, సఫరింగ్ అంతా మీరు ఆ ఎగ్జలేషన్లో బయటికి పోతున్న భావం చేయండి. ఒక మెటాలిక్ వైట్ కలర్లో మీ లంగ్స్ని వాష్ చేస్తున్న భావం చేయండి. చేస్తే మీ లంగ్ ప్రాబ్లం బయటికి పోతుంది. ఒక మెటాలిక్ వైట్ కలర్లో వాష్ అవుతున్న భావం. సౌండ్ అంటే అంటే 2 పళ్ళుని, టీత్ని జాయిన్ చేశారు. ఈ హిస్సింగ్ ఆఫ్ ఎ స్నేక్ ఏ విధంగా అవుతుందో, హిస్సింగ్ ఆఫ్ ఎ స్నేక్, ఈ హిస్సింగ్ ఆఫ్ ఎ స్నేక్ సౌండ్లో, ఎగ్జలేషన్లో మీరు ఇది చేసేటప్పుడు మీ ప్రాబ్లం బయటికి పోతూ ఉంటుంది. కనీసం మీరు 3 డేస్కో, ఒక 1 వీక్కి ఒక్కసారి మీరు చేసుకుంటే యువర్ ప్రాబ్లం విల్ గో అవుట్. డీప్ ఇన్హేల్ చేశారు, ఎగ్జలేషన్లో
ఆ సౌండ్ చేసేటప్పుడు బాధ కూడా పోతున్న భావం చేయండి. అండ్ మెటాలిక్ వైట్లో లంగ్స్ని వాష్ అవుతున్న భావం చేయండి. ఇవి చేసే ముందు మీరు మీ లంగ్ ఏరియా ఐడెంటిఫై చేసుకోండి. మీ లంగ్ ఏరియాని ఐడెంటిఫై చేసుకోండి. లంగ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు, ఇన్హేల్ ఎక్సేల్ ఫుల్గా మీరు ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలా ఇన్హేల్ చేశారు ఆర్ ఇలా ఇన్హేల్ చేశారు, ఎలాగైనా చేసుకోండి. ఎక్సర్సైజ్ చేసేసి ప్రాణాయామాలు చేయండి. చేసిన తర్వాత మీరు ఈ సౌండు ఈ మెటాలిక్ వైట్లో క్లీన్ అవుతున్న భావం చేస్తే మచ్ ఆఫ్ యువర్ లంగ్ ప్రాబ్లం విల్ గో. నెక్స్ట్ అటాక్ అయ్యేది కిడ్నీస్. ఎవరైతే బాగా భయపడతారో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కిడ్నీ ది ఫంక్షన్ ఈజ్ ఫిల్టరేషన్ మెకానిజమే. ఎవరైతే రెగ్యులర్గా కపాలభాతి ప్రాణాయామ, గోముఖాసన్, కొన్ని లంగ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకొని బెండ్ అయ్యి కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని ప్రాణాయామాలు చేసుకున్న తర్వాత ది సౌండ్ ఫర్ కిడ్నీ ఈజ్ ఊ. ఊ మీరు బెండ్ అవుతూ ఈ సౌండ్ ఊ ఇంద్రనీలం బ్లూ కలర్లో మీ కిడ్నీని వాష్ అవుతున్న ఫీలింగ్ చేస్తే ఎగ్జలేషన్లో ఈ డబ్ల్యూయు ఊ సౌండ్ వాటర్ ప్రాపర్టీ. లంగ్కి ఏంటంటే మెటాలిక్ ప్రాపర్టీ, కిడ్నీకి వాటర్ ఎలిమెంట్, ఇది వాటర్కి సంబంధించినది. ఎప్పుడైతే ఈ మీరు యు ఆర్ ఇమాజినింగ్ యువర్ కిడ్నీ ఈజ్ బీయింగ్ వాష్డ్ ఇన్ ఇంద్రనీలం బ్లూ కలర్ వాషింగ్ చేస్తున్నారు, సౌండ్ ఈజ్ ఊ ఊ అనే సౌండ్తో మీరు ఎప్పుడైతే చేస్తారో యువర్ కిడ్నీ విల్ బి బెటర్. నెక్స్ట్ యువర్ లివర్. లివర్ వుడ్ ఎలిమెంట్కి సంబంధించి ఉన్నది. దీనికి కలర్ ఈజ్ గ్రీన్ కలర్. ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జాండీసులు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఎక్కువ కోపంగా ఉండే వాళ్ళకి లివర్ ప్రాబ్లం వస్తుంది. దీనికి సౌండ్ ఈజ్ లివర్కి కూడా ఎక్సర్సైజెస్ ఆర్ అగైన్ చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఏరోబిక్స్ చేయొచ్చు, ప్రాణాయామాలు అగైన్ కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ, కొన్ని ఎక్సర్సైజెస్ కనెక్టెడ్ విత్ లివర్ చేసుకున్న తర్వాత ద సౌండ్ ఈజ్ మీరు ఇందాక అన్నారు, అది లంగ్స్కి సంబంధించిన సౌండ్. లివర్ ఈజ్ అంటే ఫిష్లో FISH ఆ సౌండ్ మీరు ఎప్పుడైతే చేస్తారో యువర్ లివర్ ప్రాబ్లం, you will come out of your liver problem. It's on the right side. ఆ లివర్ ఏరియాలో మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. గ్రీన్ కలర్, ఎమరాల్డ్ గ్రీన్. యు జస్ట్ థింక్ గ్రీన్ కలర్లో యువర్ లివర్ ఈస్ బీయింగ్ వాష్డ్. దెన్ లివర్కి సంబంధించిన ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలరు.
నెక్స్ట్, ఎవరైతే ప్రేమించరో, ఎవరైతే ద్వేషిస్తారో, దే విల్ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్, దీనికి సంబంధించిన కలరు బ్రిలియంట్ రెడ్. దానికి ట్రీట్మెంట్ కలర్ ఈజ్ బ్రిలియంట్ రెడ్. సౌండ్ ఈజ్, ఎప్పుడైనా చూడండి, మీరు బాగా అలిసిపోయేటప్పుడు మీరు చేసేది ఇలాగే అంటారు. ఈ HAW మీకు తెలియకంటనే కొన్ని విధాలుగా మీ బాడీ స్పందిస్తుంది. బాగా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు, సౌండ్ మీరు మాట్లాడలేకపోతున్నారు అంటుంది, మీ శరీరం అంటుంది అలా. బాధగా ఉంది, అమ్మా ఈ సౌండ్ అని తీరుతుంది. అలాగే బాగా మీరు టైర్డ్గా ఉన్నారు, లోడ్ ఆన్ యువర్ హార్ట్ ఈజ్ టూ మచ్, ఎక్కువ ద్వేషించడం మొదలుపెట్టారు, హార్ట్ ప్రాబ్లం వస్తుంది. హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత కొద్దిగా ప్రాణాయామాలు చేయండి. కపాలభాతి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామ, భస్త్రిక, అనులోమ విలోమ, నాడి శోధన, మెంటల్ నాడి శోధన. ఎక్కడ కుంభకం చేయకుండా హార్ట్కి 3 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ. హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ చేయండి, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ చేయండి. స్టిమ్యులేటింగ్ ప్రాణాయామాలు కొద్దిగా స్లోగా చేయండి. ప్రాణాయామాలు చేసిన తర్వాత ద సౌండ్ ఈజ్ HAW. కలర్ బ్రిలియంట్ రెడ్ కలర్లో వాష్ అవుతున్న భావం చేయండి. దెన్ హార్ట్కి ప్రతి దగ్గర కూడా మీకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఈ ఎమోషన్, ఏ బ్లాక్డ్ ఎమోషన్ అయితే ఉందో ఆ ఎమోషన్ కూడా బయటికి పోతున్న భావం చేయాలి. హార్ట్ నుంచి మీ ద్వేషం అంతా బయటికి పోయేటట్టు, ఇందాక మనం లివర్ గురించి తెలుసుకున్నాం, మన కోపం అంతా బయటికి పోతున్నట్టు, ఎగ్జలేషన్ అప్పుడు కోపం అంతా బయటికి పోయేటట్టు చేయాలి. అలాగే కిడ్నీ ఉంది, భయం అంతా బయటికి పోతున్నట్టు భావం చేయాలి, అప్పుడు పనిచేస్తుంది. మీ దుఃఖం అదంతా కూడా లంగ్స్ నుంచి ఎగ్జలేషన్ అప్పుడు బయటికి పోతున్న భావం చేయండి, చేస్తే పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మనం హార్ట్, మనలో ఉన్న ద్వేషం అంతా బయటికి పోతున్న భావం చేయండి. ఈ సౌండ్ చేయండి, ఆ బ్రిలియంట్ రెడ్ కలర్లో వాష్ అవుతున్న భావం చేయండి. విల్ బి అబ్సల్యూట్లీ నార్మల్. హార్ట్కి ఇట్ ఈస్ ఏ ఫైర్ ఎలిమెంట్. హార్ట్కి సంబంధించి ఉన్నది ఫైర్ ఎలిమెంట్. నెక్స్ట్ మనకి ప్రాబ్లం స్ప్లీన్. ఎక్కువ వర్రీ అయ్యే వాళ్ళకి స్ప్లీన్ ప్రాబ్లం వస్తుంది. దీనికి సంబంధించిన కలర్ ఈస్ గోల్డెన్ ఎల్లో. ఈ స్ప్లీన్ ఇట్స్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. ఆ స్ప్లీన్ని ఎల్లో కలర్లో వాష్ అవుతున్న భావం చేయాలి. ది సౌండ్ ఈజ్ WHO. WHO సౌండ్ని మీరు అంటే WU అంటే కిడ్నీ సౌండ్. WHO ఈస్ ది సౌండ్ ఫర్ యువర్ స్ప్లీన్. ఈ సౌండ్ చేసేటప్పుడు, ఆ సౌండ్ బయటకు వెళ్ళేటప్పుడు, ఎగ్జలేషన్ చేసేటప్పుడు మీ లోపల దాక్కుని ఉన్న వర్రీ అంతా బయటకు పోతున్న భావం చేస్తే ఇట్ విల్ కమ్ డౌన్.
మీ వరీయింగ్ ప్యాటర్న్స్ విల్ కమ్ డౌన్. ప్రతి వాళ్ళు చూడండి, సస్టైనర్స్ ప్యాటర్న్, విన్నర్స్ ప్యాటర్న్, వరియర్స్ ప్యాటర్న్. ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా వాళ్ళు వర్రీ అవుతుంటారు. కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా వాళ్ళు విన్నర్లా చూస్తారు. కొంతమంది లూజర్స్ ప్యాటర్న్, ఈ కొంతమంది వరియర్స్ ప్యాటర్న్. ఆ వరియర్స్ ప్యాటర్న్ నుంచి బయటపడతారు. మన మైండ్ 5 స్టేట్స్ ఉంటాయి: మూఢ, క్షిప్త, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధ. ఈ వరియర్స్ ప్యాటర్న్ మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లోయర్ చక్రాస్, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర చక్ర, ఈ 3 చక్రాలని క్రాస్ చేయనంత వరకు ఆల్ దీస్ ఎమోషన్స్ విల్ బ్లాక్ అస్. మన గ్రోత్ని స్టాప్ చేసేస్తాయి, మనల్ని సక్సెస్ కానివికంట చేస్తాయి. కాబట్టి ఈ హూ సౌండ్, స్ప్లీన్ సౌండ్ ఈజ్ హూ సౌండ్ అండ్ ద ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ ఎల్లో ఇన్ కలర్. ఎల్లో కలర్లో మీరు వాష్ అవుతున్న భావం చేయండి, ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. తర్వాత మన హెడ్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ద హాటెస్ట్. చెస్ట్ పార్ట్ ఈజ్ ద మిడిల్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్ ఈజ్ ద కూలెస్ట్. హాట్, హాటర్, హాటెస్ట్. ట్రిపుల్ హీటర్ మెకానిజంలో మీరు దీన్ని రివర్స్ చేసేటప్పుడు మనకి ఇంతకుముందు ఉపనిషత్స్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆల్ దీస్ వర్ దేర్. మీరు ఓం అనేది కూడా అందు గురించే. ద హీట్ ఫ్రమ్ యువర్ హెడ్ విల్ కమ్ డౌన్. థొరసిక్ ఏరియా, ఈ క్లావిక్యులర్ ఏరియాలో ఉన్న హీట్ ఇంకా తగ్గి కిందకి వచ్చేస్తుంది. ఇట్ విల్ కమ్ డౌన్. ట్రిపుల్ హీటర్ మెకానిజం. దీనికి 2 సౌండ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓం. ఇన్హలేషన్ అప్పుడు ఫస్ట్ మీరు ఇన్హేల్ చేయాల్సింది నావెల్ ఏరియా, చెస్ట్ ఏరియా, క్లావికల్ ఏరియా. ఎగ్జలేషన్ చేసేటప్పుడు ఫస్ట్ క్లావికల్స్ వదిలేస్తున్నారు, థొరసిక్ వదులుతున్నారు, అబ్డమన్ వదులుతున్నారు. ఈ ఆర్డర్లో అంటే ఇన్హలేషన్ అండ్ రివర్స్ ది ఆర్డర్ ఇన్ ఎగ్జలేషన్. అండ్ వైల్ ఎగ్జేలింగ్ మేక్ ది సౌండ్ ఆఫ్ ఓం. ఆ, ఉ, మ. ఈ ఆ, ఉ, మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ ఆవుమ అనేది ఒక ఇట్స్ ఎ సైంటిఫికలీ డిరైవ్డ్ థింగ్. బ్రహ్మ పుట్టేది నావెల్ ఏరియా, బొడ్డు ప్రదేశాల నుంచి పుడతాడు. విష్ణు ప్రదేశం హార్ట్ ఏరియా, మహేశ్వరుడిది కంఠం. దీని కన్సార్ట్సే సరస్వతి, లక్ష్మి అండ్ పార్వతి. సరస్వతి అంటే నాలెడ్జ్, లక్ష్మి అంటే రిసోర్సెస్, పార్వతి అంటే ఎనర్జీ. ఈ ఆవు మా ఎప్పుడైతే మనం అది ఏదో కేవలం ఇంట్లో ఓం అని రాసుకునేదానికి కాదు, పుస్తకాల మీద రాసుకునేది కాదు, మీరు ఈ సౌండ్ చేయండి. కంప్లీట్ వెబ్జిఆర్, ఆల్ ద వెబ్జిఆర్ విల్ బి మూవింగ్ ఇన్సైడ్ యూ. ఆల్ ద కంప్లీట్, ద హోల్ ఎగ్జిస్టెన్స్ విల్ మూవ్ ఇన్సైడ్ యూ. ultraviolet, infrared, even the visible range. All this range కంప్లీట్గా మనలో వెళ్తాయి. ప్రతి అణువు, ప్రతి సెల్, ప్రతి ఆర్గాను, ప్రతి సిస్టము హార్మనీలోకి వస్తుంది. ఇలా రావాలి అంటే మీరు యూ విల్ హ్యావ్ టు డూ దీస్ 2 సౌండ్స్. వన్ ఈజ్ ఓం, అదర్ ఈజ్ హీ.
హీ, హెచ్ఈ ఆర్ ఏయుఎం. ఇది ఏయుఎం అంటే మీరు ఏదో దానికి ఒక సైంటిఫిక్ నోరు తెరిచేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా మీరు నోరు తెరిచేటప్పుడు ఆ అని వస్తుంది, నోరు క్లోజ్ చేసేటప్పుడు అని వస్తుంది. ఈ రెండింటి మధ్యలో సౌండే ఉ. దీనికి సంబంధించి ఇంతే. మీరు ఒక్కసారి చూడండి. ఓం అనేటప్పుడు ఫస్ట్ మీరు గాలి పీల్చుకునేది అబ్డమన్తో, అంటే తర్వాత చెస్ట్తో, తర్వాత క్లావికల్స్తో. వదిలేటప్పుడు ఫస్ట్ క్లావికల్స్ వదిలారు, తర్వాత చెస్ట్ను వదిలారు, తర్వాత అబ్డమన్ వదిలారు. వన్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ యు నో. అంతే. ఆ బిగిన్ చేశారు, మాతో ఎండ్ అయ్యారు. అప్పుడు మీ హోల్ బాడీ విల్ ఇంటిగ్రేట్. మనకి ఉన్న చక్రాస్ అన్నీ కూడా మనలో ఉన్న మూలాధార, స్వాదిష్టాన, మణిపురి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఈ 7 చక్రాలే 7 కొండలు, 7 చక్రాలే 7 లోకాలు. మొత్తం మనలోనే ఉంది. ఆయుర్వేద ప్రకారం ఏమంటున్నారో చూడండి. హెల్త్ అంటే ఏంటి? సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యాభిధీయతే. మన త్రిదోషాలు సమంగా ఉంటాయి. జఠరాగ్ని వస్తుంది, యాక్టివ్ అవుతుంది. సమధాతు మనకి పంచధాతువులు రెక్టిఫై అయిపోతాయి. మలక్రియ ఎక్స్క్రిషన్ త్రూ ఆల్ ద 9 gates ఇట్ విల్ బి ప్రాపర్. ఆత్మ ప్రసన్నంగా ఉంటుంది. మీలో విట్నెసర్ ప్రసన్నంగా ఉంటాడు. మనః స్వస్థ. స్వాస్థ అంటే ఏం లేదు, స్వామే స్థితి రహనా హి స్వాస్థ. స్వ అంటే ఏంటి? సెల్ఫ్. స్థితి అంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో వెన్ ది సెల్ఫ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ హెల్త్. ఇప్పుడు మీరు చేసే ఈ సౌండ్స్, ఈ కలర్సు, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పూర్వం చెప్పిన ప్రతీది కూడా. లం ఈజ్ వన్ సౌండ్. లం, వం, రం, యం, హం, ఓం, శ్రీం, హ్రీం, హ్రైం, హ్రోం, ఇవన్నీ కూడా అవే. లం ఈజ్ ద సౌండ్ ఆఫ్ మూలాధార. Vam is the sound of Swadhisthana. Ram is the sound of Manipuri. Yam is the sound of Anahata. Hum is the sound of Vishuddhi. Om is the sound of Ajna. Shreem is the sound of Sahasrara. కలర్స్ కూడా ఎప్పుడో చెప్పబడింది. కుండలిని, కుండలిని జాగరణ, ఈ సౌండ్స్, ఇవన్నీ కూడా లోపల జరిగిపోతాయి. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ఫినామినా. శరీరం ప్రతి భాగం కూడా కనెక్ట్ అయి ఉన్నది. ఇట్ ఈస్ ఎ హార్మనీ. దెర్ ఈజ్ ఎ సింఫనీ, దెర్ ఈజ్ ఎ సినర్జీ. ఒక భాగం బాగుంటే ఇంకో భాగం బాగుంటుంది. మన సిస్టమ్ అంతా కూడా, అది నర్వస్ సిస్టమ్ అవ్వచ్చు, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అవ్వచ్చు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అవ్వచ్చు, డైజెస్టివ్ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు.
ఇవన్నీ కూడా కనెక్టెడే. మనలో ఉన్న ఈ చక్రాలు, దే ఆర్ ఆల్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్. దేనికి ట్రాన్స్ఫార్మర్సు? గ్లాండ్యులర్ పొజిషన్స్. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ఇలా గ్లాండ్స్ అంతే. గొనాడ్స్, అడ్రినల్స్, ఇవన్నీ గ్లాండ్యులర్ పొజిషన్స్. రెగ్యులర్గా ఈ పొజిషన్స్ని మీరు కరెక్ట్గా చేసుకున్నారు, ఎవ్రీథింగ్ విల్ బి బ్యూటిఫుల్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. ఏ రోజు కూడా యు ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ యువర్ ప్రాణాయామ. ప్రతిదీ ప్రాణాయామనే. యాక్చువల్గా ప్రాణాయామ అంటే మీరేదో కష్టాలు పడి చేసేది కాదు. అది శ్వాస మీరు ఎలాగైనా పీల్చుకుంటున్నారు, ఎలాగైనా వదులుతున్నారు. దాన్ని రెగ్యులేట్ చేయటమే ప్రాణాయామ. దాన్ని రెగ్యులేట్ చేయటం, మీ సిస్టమ్ రెగ్యులేట్ అవుతుంది. మీలో 72,000 నాడులు రెక్టిఫై అవుతాయి. మీలో ఎమోషనల్ బ్లాక్స్ ఎందుకు కలుగుతున్నాయి? ఈ 72,000 నాడుల్లో, ఈ నర్వ్ ఛానల్స్లో ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అయితే దానికి సంబంధించి ఉన్న చక్ర కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ బ్లాక్ అయ్యేటప్పుడు దానికి సంబంధించి ఉన్న ఒక ఆర్గాను డిస్ఫంక్షన్ అవుతూ ఉన్నది. మన స్పిరిచువల్ మాస్టర్స్ ఏం కనుక్కున్నారంటే, ఇలా ఆర్గాన్స్, సౌండ్, లైట్, ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్. దే ఆర్ ఆల్ ఎనర్జీ. Sound energy, light energy, kinetic energy, potential energy, all are connected. They knew the art to transform the energy. ఒక దాని నుంచి ఒకటి ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్లో రెగ్యులేట్ చేస్తారో, all your system will be very good. చిన్ని మోడిఫికేషన్స్తో you can make your life wonderful. కనీసం ప్రతి వారానికి ఒక్కసారి మీరు ఈ సౌండ్స్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఆర్గాన్స్, మీ ఇండివిజువల్ సిస్టమ్స్కి, మీ హోల్ బాడీకి, మీ మైండ్కి, మీ ఎమోషన్స్కి, మీ స్పిరిట్కి హెల్దీగా తయారవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.